దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఉన్నాము. ఈరోజు మనం మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాము. నల్గొండ జిల్లాలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి టైపిస్టుగా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు అడిషనల్ కలెక్టర్ స్థాయికి ఎదిగి మంచిర్యాల జిల్లాలో అద్భుతమైన సేవలు అందించారు. మోతీలాల్ గారు ఉన్నారు, ఆయన మాటల్లో విందాం. యువత ముఖ్యంగా మంచి గోల్ పెట్టుకొని ఆ గోల్ సాధించుట కొరకు వాళ్ళు కొంచెం కష్టపడ్డా సాధించే అవకాశం ఉంది. కొంచెమని ఎందుకు అంటున్నానంటే, నేను అనుకోలేదు అడిషనల్ కలెక్టర్ అవుతా అని. నేను ఇంటర్ కాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాయటం వల్ల నేను గ్రూప్ 4లో సెలెక్ట్ అయ్యి ఈనాడు అడిషనల్ కలెక్టర్ కాగలిగాను. కానీ అదే అన్నట్టు యువత మనం ఏదో ఒకటి ముందు సెటిల్ కావడానికి ఏ ఉద్యోగమైనా అది చిన్నదా పెద్దదా అని చూడకుండా దాంట్లో జాయిన్ కావడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ జాయిన్ అయిన తర్వాత నిబద్ధతతోటి ఎలాంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా మంచి చేసుకుంటూ ముందుకు వెళ్తే మనకు మంచి ఫ్యూచర్ మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. ఆ యువత ఈరోజు అంతా సెల్ ఫోన్ని వాడుకుంటూ మత్తులకి, గంజాయికి, మత్తు పదార్థాలకి బానిసై అటు కొంత డైవర్ట్ అయిపోతున్నారు. ఈ గంజాయి మత్తు పదార్థాలకి పెద్ద కుటుంబాల నుంచే ఎక్కువ పిల్లలు బానిస అవుతున్నారు. మంచి మంచి కార్పొరేట్ కాలేజీలలో ఆ వ్యవహారం జరుగుతుంది. కానీ ఈ పల్లెటూళ్ళల్లో అంతగా లేదు. కొంచెం డెసిమల్ పర్సెంటేజ్ ఉండొచ్చు. వాటికి దూరంగా ఉండి ఎంత చదువుకున్నానో అని కాకుండా ఏ విధంగా నేను సెటిల్ కావాలి అని ఆలోచించుకుంటూ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చేరిన ఉద్యోగంలో మనకి నిపుణత ప్రదర్శించి ముందుకు సాగితే ఎంత పెద్ద స్థాయినైనా చేరుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, వాళ్ళు ఎప్పుడు కూడా వారి యొక్క బాగు కొరకే ఆలోచించాలని నేను వాళ్ళకి తెలియచేస్తున్నాను మీ ద్వారా. ఆ తర్వాత నేను ఇక్కడ అడిషనల్ కలెక్టర్గా జాయిన్ అయిన తర్వాత ఆ ఉద్దేశంతో మేము ట్రైబల్ హాస్టల్స్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో మనకి ఎంకరేజ్మెంట్గా ఉండటానికి నా ఉదాహరణలే చెప్పుకుంటూ వాళ్ళని నేను మోటివేట్ చేశాను. చాలా రిజల్ట్ కూడా 4% ఇంప్రూవ్ అయింది. మా మంచిర్యాల జిల్లా 96% రిజల్ట్ వచ్చింది 10th క్లాస్లో. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. గౌరవ కలెక్టర్ గారు ఏదైతే విద్య మీద కాన్సన్ట్రేట్ చేశారో దానివల్ల నాకు అవకాశం వచ్చింది. నేను వాళ్ళని హాస్టల్స్కి వెళ్ళి మోటివేట్ చేసి రాత్రి దాకా వాళ్ళతో 9, 9:30, 10 గంటలు 2 సార్లు వాళ్ళతో పాటు నిద్ర చేయటం, అట్లాంటి ప్రోగ్రామ్ చేయటము. ఒకసారి ఒక హాస్టల్లోకి పెడితే ఈ హాస్టల్లో 100% రిజల్ట్స్ వస్తాయని మేము ఛాలెంజ్ చేశాము. వాస్తవంగా ఆ హాస్టల్లో 100% రిజల్ట్స్ సాధించాము. అట్లా ఈ యువత కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా వారి యొక్క భవిష్యత్తు బంగారు బాట వేసుకోవడానికి వాళ్ళ చేతుల్లో ఉంటుందని నేను భావిస్తున్నాను. కాబట్టి చెడుకి దూరంగా ఉండి తన కొరకు మంచి ఆలోచిస్తే బాగుపడతారని నేను ఆశిస్తున్నాను.